మూడు అయిపోయినాయి అన్న, మూడు అయిపోయినాయి. మనమే చాలా లేట్ ఉన్నాం. సో ఫైనల్లీ కాళహస్తికి వచ్చి మనకి ఫేమస్ కోవా ట్రై చేస్తున్నా. Here we go. ఎట్లా ఉంది? అద్దరిపోయింది. కోవా ఏమో వేడిగా ఉంది, ఐస్ క్రీమ్ ఏమో చల్లగా ఉంది. సో తిరుపతిలో దర్శనం అయిపోగానే ఇక అట్నుంచి వెల్లూరుకి వెళ్ళి గోల్డెన్ టెంపుల్ చూద్దాం అనుకున్నాం. బట్ అక్కడ వీడియో తీయలేదు, అలవ్ లేదు ఫోన్స్. బస్సులో ఒక అమ్మాయి పరిచయం అయింది మనవాడికి. మొత్తం శివ గోల్డెన్ టెంపుల్ ఎట్లుందిరా? అరే తిన్నాక బెటర్ చెప్ప. హలో గైస్, సో ఇప్పుడే గోల్డెన్ టెంపుల్ చూసినాం, అయిపోయింది. సో తినడానికి వచ్చినాం. దిస్ ఇస్ ద రెస్టారెంట్. సో ఎక్కువ ఏం ఆర్డర్ చేయలే, జస్ట్ ఒక స్టార్టర్, ఒక రైస్ ఐటమ్ చెప్పేసినాం. ఎట్లుంటుంది? ఇది కాజు పులావ్, కొంచెం వేసుకొని టేస్ట్ చూద్దాం ఎట్లుందో. సో ప్రజెంట్ మేమైతే ఈ రెస్టారెంట్లో కాజు పులావ్, పన్నీర్ బటర్ మసాలా, గోబీ మంచూరి ఆర్డర్ చేసినాం. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. సో ఆల్రెడీ 2 days నుంచి ఫుడ్ సరిగ్గా లేదు. మెయిన్ ఇంటెన్షన్ ఈ రెస్టారెంట్ రావడం ఏంటంటే మంచి ఫుడ్ తిందాం కడుపు నిండా అనేసి వచ్చినాం. ఇక్కడేమో వీళ్ళు ప్రసాదం పెట్టినట్టే పెట్టారు ఫుడ్ కూడా. పోనీ ఫుడ్ అయినా బాగున్నదా అంటే అసలు చప్పగా, అసలు ఎటు ఉడకకుండా అసలు దారుణంగా ఉండే. ఏదొచ్చిందిరా? నాటుగుడ్డ కూర. శివ ఫుడ్ ఎట్లుందిరా? బాగాలేదంటే 100 రూపాయలకు కూడా కడుపు నిండా ఉన్నాయి. ఓకే, 900 పెట్టి కడుపు కాల్చుకొని వచ్చాడంటే ఇదే కావచ్చు మాది. టోటలీ డిసప్పాయింటెడ్. రెస్టారెంట్ నేమ్ కూడా రివీల్ చేద్దాం అనుకుంటానా, ఎందుకంటే ఇక వద్దు. రెస్టారెంట్ పేరు ఎందుకు లేదు కానీ ఇక మన స్టేట్ దాటం అంటే ఆబ్వియస్లీ ఫుడ్ అనేది మనకి ఎట్లైనా తేడా ఉంటుంది అనుకోండి. ఆయిల్ అంటే వీళ్ళ పద్ధతి ప్రకారం వీళ్ళు ఇక్కడ ఉన్నారులే కానీ మనకు సెట్ కాదు. అది ఎక్కడ నేర్చారు అక్కడదే. కానీ ఫస్ట్ తెలంగాణ రీచ్ అయినాక స్పైసీ ఫుడ్ తినాలి, మంచి స్పైసీ ఫుడ్ తినాలి. యూఆర్ క్రేవింగ్ ఫర్ దట్. సో ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు బస్ కోసం వెళ్తున్నాం. సో వెల్లూరు నుంచి తిరుపతి వెళ్ళి, దాని తర్వాత కాళహస్తికి వెళ్ళి, దెన్ నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసి వరంగల్ హోమ్ టౌన్ నడుచుకుంటూ పోతున్నాం. చూద్దాం బస్సులు ఉంటే ఉండదు. యాక్చువల్గా తిరుపతికి వెళ్ళి అక్కడ స్టే చేసి మార్నింగ్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం కాళహస్తికి. బట్ అక్కడ మాకు బస్సెస్ దొరకక వెల్లూరులోనే స్టే చేసి మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. కాళహస్తి విజిట్ చేసినప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాష్ మెయింటైన్ చేయండి. ఇక్కడ అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది లేదు. ఇది ఎంట్రన్స్. ఫైనల్లీ వీఆర్ ఇంటూ కాళహస్తి. ఎండ దారుణంగా కొడుతుంది. సో గైస్ ఫైనల్గా దర్శనం అయిపోయింది శ్రీకాళహస్తిలో. సూపర్ అయింది దర్శనం అయితే. అసలు చాలా బాగా జరిగింది. పూజ కూడా జరిగింది, దాంతోపాటు దర్శనం కూడా చేసుకున్నాం. అసలు అదొక అద్భుతం. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి పక్క వచ్చినప్పుడు. మీరు విజిట్ చేసిన వాళ్ళు అలా చేసుకోండి. బాగుంది. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ద ఫేమస్ కాళహస్తి కోవా. ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మధు మిల్క్ ప్రొడక్ట్స్ అని అంటున్నారు. సో మరి వాక్ అయితే వెళ్ళొచ్చట, 1 kilometer ఉంది. లెట్స్ సీ. ఏదైనా ప్లేస్కి పోయినామంటే అక్కడ అసలు ఫేమస్ ఐటమ్ ఏంటో తెలుసుకొని మరి ట్రై చేయడం మన ఆనవాయితీ.
సో నేను అలా స్ట్రీట్స్లో వెళ్తుంటే ప్రతి ఒక్కరిని అడిగా, ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఒకటే డైరెక్షన్ చూపిస్తున్నారు, మేము ముందుకు వెళ్ళండి అక్కడ మీకు మధు మిల్క్ ప్రోడక్ట్ అని కనిపిస్తుంది ఇట్లా అని చెప్పిండు. ఎక్కడుంది? యో లక్ష్మీ బేకరీ ఆపోజిట్ అని చెప్పిండు. దేర్ వి గో, మధు మిల్క్ ప్రోడక్ట్స్. హాఫ్ కిలో ఎంత? హాఫ్ కిలో 150. మీకు కామనే కదా ఇది తినడం. ఫస్ట్ టైం నేను మీరేమంటారు? హైదరాబాదేనా? మాది హైదరాబాద్. సో హియర్ కమ్స్ కోవా విత్ ఐస్ క్రీమ్, పిస్తా ఫ్లేవర్ ఇది. వావ్. సో ఫైనల్లీ కాళహస్తికి వచ్చి కాళహస్తి ఫేమస్ కోవా ట్రై చేస్తున్నా. ఎట్లండి? అద్దరిపోయింది. ఇక దొరికిందే ఛాన్స్ అనేసి నేనైతే ప్లేట్ల మీద ప్లేట్ లాగించేసిన. ఈ కోవాను ఐస్ క్రీమ్ కాంబినేషన్ కలిపితే అద్దరిపోయింది. మీరైతే పక్కా ట్రై చేయాలి చెప్తున్నా. గైస్ ఫైనల్గా ఫేమస్ కాళహస్తి కోవా ట్రై చేయడం జరిగింది. పార్సల్ కూడా తీసుకుపోతున్నాం. టేస్ట్ చాలా బాగుంది. వేడి కోవా, చల్లటి ఐస్ క్రీమ్, ఎండాకాలం అయితే బాబా ఫస్ట్ టైం. మా ముఖాలు తగ్గలేకపోతుంది. ఇంకా సాటిస్ఫైడ్. ఇంత దూరం నడుచుకుంటూ వస్తుంది కానీ చాలా వెళ్ళిపోయినాయి ఆ టేస్ట్. సో హ్యాపీ. ఇట్లా ఈ కాళహస్తి వచ్చిన ఫినిషింగ్ ఇట్లా అదిరిపోయింది. ఇక మా ట్రైన్ టైం కూడా దగ్గర పడేసరికి మేమైతే ఫాస్ట్గా ఆటో తీసేసుకొని ఇక మా లాకర్ రూమ్స్లో ఉన్న బ్యాగ్ అవన్నీ సామాన్లన్నీ చదివేసుకొని కాళహస్తి టు రేణిగుంటకి వెళ్ళిపోయి అక్కడ ట్రైన్ మాకు 7:30కే ఉండే. సో ఎక్కేసి మేము వరంగల్కి అయితే మా హోమ్ టౌన్కి రీచ్ అయిపోయినాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.